హాయ్ అండి. ఈరోజు మనం డెఫినేషన్ గురించి మాట్లాడుకుందాం. ఫండమెంటల్ నర్సింగ్ డెఫినేషన్, అలాగే స్కోప్ ఆఫ్ ఫంక్షన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ డెఫినేషన్, అలా నర్సింగ్ డెఫినేషన్ ఏంటంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నర్సింగ్ ఈజ్ ద యాక్ట్ ఆఫ్ ద యూటిలైజ్ ఇన్ ద ఎన్విరాన్మెంటల్ ఆఫ్ ద పేషెంట్ టు అసెస్ హిమ్ ఇన్ హీస్ రికవరీ. అంటే పేషెంట్ కోలుకోవడానికి చేయడమే కాక తన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా హైజీనిక్గా ప్రాపర్గా ఉండాలి, అలాగా చేసే అతన్ని కోలుకునేలా చేయాలి అనే క్లారిటీగా చెప్పిన డెఫినేషన్ అండి ఇది. అంటే పేషెంట్ తనకున్న ఇబ్బందిని తగ్గించడానికి తనకి క్లియర్ అవ్వటానికి ఆ పెయిన్ కానీ ఏదైనా సరే ప్రాబ్లం కానీ క్లియర్ అవ్వడానికి మనవంతుగా ఆ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంటల్ మనం ఫుల్ హ్యాండ్ వాషింగ్ కానీ ప్రతిదీ కూడా చాలా క్లీన్గా నీట్గా ఉండాలి అని క్లియరెన్స్తో మేడం ఫ్లోరెన్స్ నైటింగేల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది మేడం చెప్పిన డెఫినేషన్ అండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫంక్షనింగ్కి వెళ్దామండి. ఫంక్షనింగ్లో అసలు ఏంటి, 1 by 1 క్లియర్గా ఒక 10 ఉంటాయి. కేర్లు ఎలా ఇవ్వాలి, ఆ ఫంక్షన్స్ ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? అలాగే అండి, మనం డెఫినేషన్ అయ్యింది. తర్వాత ఇప్పుడు స్కోప్ ఆఫ్ నర్సింగ్, రూల్ ఆఫ్ నర్సింగ్ అన్నా సరే ఒకే మీనింగ్, మీరు క్లమ్జీ అవ్వద్దు. రూల్ ఆఫ్ నర్సింగ్ ఫంక్షన్స్ అని అనగానే ఒక్కొక్కసారి మనం క్లమ్జీ చేయడానికి ఒక్కోసారి క్వశ్చన్స్ ఇలా అడుగుతూ ఉంటారు, కానీ ఏదైనా సరే ఇదే ఆన్సర్ అండి, ఒకసారి రాసుకోండి. దీంట్లో అసలు మెయిన్ స్కోప్ అండ్ రూల్ ఆఫ్ నర్సింగ్, అసలు రూల్ ఆఫ్ నర్సింగ్ అంటే ఏంటి, మనం చేయాల్సిన బాధ్యతలు ఏంటి అన్నదే క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. రూల్ మీన్స్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ పర్ఫార్మ్డ్ బై ద నర్స్ ఇన్ పేషెంట్ కేర్. అంటే మన రూల్ ఏంటంటే డ్యూటీ రెస్పాన్సిబిలిటీ పర్ఫార్మ్డ్ బై నర్స్ ఇన్ ఏ పేషెంట్ కేర్. అంటే పేషెంట్కి ఎలా కేర్ ఇవ్వాలి, ఎలా చూసుకోవాలి అన్నదే దీని టాపిక్ అండి. దీంట్లో 1 by 1 ఒక 10 ఉంటాయి. 10 హెడ్డింగ్స్ మాత్రం బాగా ప్రిపేర్ అవ్వండి, డీటెయిల్గా ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒకసారి ఫస్ట్ పాయింట్ చెప్తాను. పేషెంట్ కేర్ ఆర్ సిక్ పేషెంట్ అని ఏదైనా రాయొచ్చు. కేర్ ఆఫ్ పేషెంట్, కేర్ ఆఫ్ సిక్ పేషెంట్ ఏదైనా సరే ఈ వర్డ్ ఒకటే. అంటే పేషెంట్ని ఎలా సంరక్షిస్తాము, పేషెంట్ని ఎలా చూసుకుంటాము అనే దానికి అర్థం. ఇది హెడ్డింగ్ అండి. ఇలా ప్రతిదీ ఒక 10 హెడ్డింగ్స్ ఉంటాయి. మనం దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నేను తర్వాత కూడా ఒక మీకు పిక్చర్ పెడతాను క్లారిటీగా, దాన్ని రైట్ చేసుకోవడానికి మీకు క్లారిటీగా ఉంటుంది. ఓకేనండి, ఇప్పుడు చెప్పబోతున్నాను. పేషెంట్ కేర్ అండి. పేషెంట్ కేర్ అంటే దానికి మీనింగ్ పేషెంట్ని ఎలా ప్రొవైడ్ చేస్తాము అంటే ప్రొవైడ్ ద డైరెక్ట్ పేషెంట్ కేర్ అండ్ give the medications and monitor the vitals and hygienic. అంటే వచ్చిన పేషెంట్ని ఎలా ప్రాపర్గా మనం చూసుకుంటామని, ప్రాపర్ ముందు హైజీనిక్ ఉండాలి, తర్వాత వైటల్స్ మానిటర్ చేయాలి. ప్రతి అవర్స్కి కొన్ని పేషెంట్లకి అవర్స్ ఉంటాయి, కొన్ని పేషెంట్లకి 6 అవర్స్కి ఒకసారి ఉంటుంది. ప్రతిదీ వైటల్స్ మాత్రం అంటే తన కండిషన్ ఎలా ఉంటుందో మనం ప్రతిదీ మానిటర్ చేసుకోవాలని. తర్వాత ఫుడ్ హైజీనిక్గా ఇవ్వాలి, అంటే ఇచ్చే ఫుడ్ కూడా చాలా ప్రాపర్గా ఉండాలి, హైజీనిక్గా ఇవ్వాలి అని చెప్పి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. నెక్స్ట్ పాయింట్ ఇది ఫస్ట్ పేషెంట్ కేర్ గురించి. కేర్ ఆఫ్ పేషెంట్ అంటే కేర్ ఆఫ్ సిక్ పేషెంట్ ఏదైనా సరే దానికి అర్థం అదేనండి. సెకండ్ పాయింట్ వచ్చి కమ్యూనికేటర్. అంటే మనం పేషెంట్తో పాటే కాక వారి ఫ్యామిలీ మెంబర్తో కూడా కమ్యూనికేటర్ అవ్వాలి. ఎలాగంటే డాక్టర్ ఈ మాట చెప్పారు, మీకు ఇది తీసుకురమ్మని చెప్పారు, అతని కండిషన్ చాలా బెటర్గా ఉంది, ప్రతిదీ మనం ఇంటరాక్ట్ అవుతాం వారితో వీరితో కూడా కమ్యూనికేటర్ అవ్వాలని చెప్పి. తర్వాత రిపోర్ట్స్ అండ్ డాక్టర్ అండ్ హెల్త్ టీమ్. అంటే రిపోర్ట్స్ ఏమన్నా సరే చెప్పిన ప్రతి పాయింట్ని మనం విన్నదే కాక మన నెక్స్ట్ కొలీగ్స్కి వచ్చిన టీమ్స్కి హ్యాండ్ ఓవర్ ఇచ్చినప్పుడు కూడా ప్రాపర్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వాలి అని చెప్పి. అంటే ప్రతిదీ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని. తర్వాత హెల్త్ ఎడ్యుకేషన్. హెల్త్ ఎడ్యుకేషన్ అంటే మెయిన్
వాళ్ళకి పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలండి. ఈ పర్సన్ ఎలాంటి పర్సన్కి ఎలాంటి డైట్ ఉంటుంది, ఏమి తీసుకోవాలి ఎలాంటివి తీసుకోకూడదని ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వారికి హైజీనిక్గా కూడా ఎలా రావాలి ఏంటో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలండి. హెల్త్ ఎడ్యుకేటర్ అంటే హెల్త్కి సంబంధించింది ప్రతిదీ తనకున్న కండిషన్ బట్టి మనం ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి వచ్చిన పేషెంట్ అటెండర్స్కి కానీ మనం కొంచెం చెప్పాలండి వాళ్ళకి. అంటే టీచింగ్ ద హెల్త్ హ్యాబిట్స్ అండ్ ఎడ్యుకేటెడ్ అబౌట్ ద డిసీజ్ ప్రివెన్షన్ అంటే డిసీజ్ సంబంధించినది అది తగ్గించడానికి కావాల్సినది ఏంటో ఎలాంటిదో కావాల్సిన ప్రతిదీ వారికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కౌన్సిలర్ అంటే కౌన్సిలర్ మీన్స్ అంటే మనం సలహాదారు, ఇది చేస్తే మంచిది కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇప్పుడు ఎడ్యుకేటర్ది అంతే, ఆరోగ్యానికి ఎలాంటిది తీసుకోవాలో మనం చెప్పాము. కౌన్సిల్ మీన్స్ అతని కండిషన్ ఇటువంటిది ఇలా ఉంది అన్నది కౌన్సిలింగ్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి తన కండిషన్ ఎలా ఉందో ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడానికి కౌన్సిలర్ అండి. ఇది గివెన్ ఎమోషనల్ సపోర్ట్. ఒక్కోసారి వారు చాలా ఎక్కువ ఫీల్ అవుతున్న టైంలో కూడా తను ఆ సమయంలో కొంచెం మనం సపోర్ట్ ఇవ్వాలి. ఒక్కొక్కసారి పేషెంటే మనతో చాలా ఇంటరాక్ట్ అయ్యి మంచిగా చెప్తారు, నాకు ఉన్న ప్రాబ్లమ్స్ ఇవమ్మా నేను ఇదమ్మా అని ప్రతిదీ ఓపిక్గా పేషెంట్స్తో మంచిగా మాట్లాడుతూ వారి యొక్క ప్రతి మాటను విని వారికి సపోర్ట్ చేస్తూ కొంచెం మంచిగా మాట్లాడుతూ ఉండాలని. వాళ్ళలో ఉన్న భయాన్ని ఆందోళనని ప్రతిదీ కూడా మనం తీసి ఇదంతా మంచిగానే ఉంటుంది, ఈ హాస్పిటల్ అంటే ఏంటి ప్రతిదీ మనం అలాగా ఒక ఇంట్లో వారిగా వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పి. తర్వాత అండి నెక్స్ట్ మరి పేషెంట్ ఫిఫ్త్ అండి ఇది పేషెంట్ అడ్వకేటెడ్ అంటే రోగి హక్కు అంటే అడ్వకేటెడ్ అండ్ ప్రతిదీ వరకు ప్రొటెక్ట్ ద పేషెంట్ రైట్స్ అంటే కొన్ని టైం టు టైం మనం ఇవ్వాల్సినవి కానీ వారికి చూసుకోవాల్సినవి కానీ రైట్స్ ఉంటాయి కదండి. అంటే రోగి యొక్క హక్కులను కాపాడటం. కొన్నిసార్లు వారికి కావాల్సిన ప్రతిదీ అడిగినప్పుడు విసిగించినా సరే మనం వెళ్ళాలి, చూసుకోవాలి. పిలిచిన మరలా మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. పేషెంట్స్తో మనం కూడా ఉండాలండి వారి దగ్గర అని చెప్పి ప్రతిదీ టైం టు టైం మరి పేషెంట్స్గా మనం కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన మెడికేషన్సే కానీ ప్రతిదీ మనం కేర్ఫుల్గా చూసుకోవాలన్నదే దీని ఉద్దేశం. తర్వాతది కొలాబరేటర్ అంటే సహాయకులు అంటే ఎగ్జాంపుల్ కొలాబరేటర్ మీన్స్ అదే కొలాబరేషన్ మీన్స్ సహాయకులు అంటే మనం ఒక పేషెంట్ని మార్చడానికి కానీ ప్రతి ఒక్కరు మనం అంటే ఒక వార్డ్ నుంచి ఒక ఓటీ నుంచి కానీ మళ్ళీ ఐసీకి తీసుకొచ్చేటప్పుడు కానీ ప్రతిదీ ఎలాగా చూసుకోవాలి, సంరక్షణగా సేఫ్గా తీసుకురావాలో ప్రతి దాని గురించి అంటే మనం ఆ పేషెంట్ని ఎలా చూసుకోవాలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిందండి. తర్వాత నెక్స్ట్ది రీసెర్చ్డ్ అంటే తన డయాగ్నోసిస్ని మనం అర్థం చేసుకుని మెయిన్ మెడిసిన్స్ కూడా వెళ్ళే టైంలో కూడా పేషెంట్స్ కొంతమంది ఇదిగా ఉంటారు. వారి యొక్క బ్లడ్ లెవెల్స్ వాటిలో వచ్చే మార్పుల్ని ప్రతిదీ ఒక్కొక్కసారి అబ్జర్వ్ చేసుకుని వాటికి తగిన టైంలో మనం మెడికేషన్స్ని ఎలా తగ్గించుకోవాలి డాక్టర్ ఫిజిషియన్ ఆర్డర్ని బట్టి మనం ఫాలో అవుతాము. అది కూడా రీసెర్చెస్ దీంట్లో ఒక పార్టేనండి. దాని తగ్గట్టుగానే మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్ రీహాబిలిటేషన్ అంటే వారిని ఇంకా మునుపటి కన్నా ఇంకా బాగుండేలాగా మనం చేయాలి. అంటే వచ్చినప్పుడు ఉన్న పర్సన్ ఎలా ఉన్నాడో దాన్ని వెళ్ళేటప్పుడు కూడా తను ఇంకా కంఫర్ట్గా ఆ పెయిన్ కానీ తన ఇబ్బంది కానీ అంతా రికవర్ అయ్యి మళ్ళీ మంచిగా వెళ్ళాలి అని చెప్పి అంటే హెల్ప్ఫుల్ పేషెంట్ రిగెయిన్ ద ఇండిపెండెన్స్. ఓకేనండి. తర్వాత లీడర్ లాస్ట్ది లీడర్ అండి. ఆ లీడర్ కూడా ఒకసారి మెన్షన్ చేసుకోండి ఒకసారి. అంటే మెయింటెనెన్స్ ద డిసిప్లైన్ అంటే మనం వార్డులో ఉన్నప్పుడు కానీ ఐసీలో ఉన్నప్పుడే కానీ కొన్నిసార్లు పేషెంట్లు ఎంతమంది చెప్పినా సరే వినరు, వస్తూనే ఉంటారు. వాళ్ళ ద్వారా వారి ఇన్ఫెక్షన్స్ కూడా ఇంకా ఎక్కువ అవుతాయి. కొన్ని ప్లేసెస్లో మాట వినరు కూడా. దానివల్ల మనం కొన్నిసార్లు లీడర్షిప్ కూడా చేయాల్సి వస్తుందండి. అంటే ప్రతి ఒక్కరిని మీరు ఇలా రాకూడదమ్మా ఇది ప్రతిదీ మనం చాలా పద్ధతిగా చాలా కరెక్ట్గా చాలా ఒక్కొక్క రోల్ని ఫాలో అవుతూ మనం
వేస్ట్ చేయాలి, చెప్పాలి. ఇదంతా మనం 1 బై 1 ఇలా చెప్పుకోవటం వల్ల మీకు చదివిన దానికన్నా అదే చూసి రాస్తున్న దానికన్నా ఇలాగా గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీగా అవుతుందని మీకోసం నేను ఇలాగ ట్రై చేస్తున్నాను. ఇన్ కేస్ ఇంకా బాగా చెప్పాలి అంటే ఇంకా నాకు కొంచెం మీ కామెంట్స్ కూడా వస్తే నేను దాని తగ్గట్టు ఎంతమంది చూస్తున్నారో నాకు కూడా క్లారిటీ వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ విఎన్ నర్సింగ్ అకాడమీ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి, ఓకేనా. ఇంకా జిఎన్ఎంలో ప్రతి సబ్జెక్టుల గురించి కూడా మనం 1 బై 1 మాట్లాడుకుందాం. ఈరోజు వచ్చే టాపిక్ మాత్రం నర్సింగ్ డెఫినేషన్ అండ్ స్కోప్ ఆఫ్ ఫంక్షన్, ఓకేనండి. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.